జై శ్రీరామ్. మనకు మనీ ఫ్లో ఆపే దాంట్లో మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా కొన్ని మన మనీ ఫ్లోని ఆపొచ్చు. అవి ఏంటంటే ప్రధానంగా నేను వాస్తు కన్సల్టెంట్గా వాస్తు చూడడానికి ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి జనరల్గా చెప్తూ ఉంటాను నేను. అంటే ఇక్కడ ఇవన్నీ ఉంటే మీకు రాహు ప్రభావం ఎక్కువ అవుతుందండి, దాన్ని తీసేయండి. సరే, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఓపెన్ మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఆ భాషలో చెప్తాను. అంటే మనకు నెగిటివ్ ఎనర్జీ ఏదైతే క్రియేట్ చేస్తుందో, లేకుంటే మనీ రాకుండా ఏదైతే బ్లాక్స్ క్రియేట్ చేస్తాయో అటువంటి వస్తువుల్ని ఇంట్లో లేకుండా చేసుకోవాలి. ఇవి ప్రధానంగా ఒక 5 రకాల వస్తువులు అనుకోండి. వాటిలో మొట్టమొదటిది మనము వాడినటువంటి గుడ్డలు, ప్యాంటు, షర్టు, లేడీస్ అయితే వాళ్ళ డ్రెస్సులు, చీరలు ఏదైతే మనకు టైట్ అయిపోయినా లూజ్ అయిపోయినా మనం వాడకుండా పడేస్తామో ఇది చాలా చాలా ముఖ్యం. దీన్ని ఎవరికో ఒకరికి ఇచ్చేయాలి. దీన్ని డిస్పోజ్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే డ్రెస్సులో మనకు ఎనర్జీ ఉంటుంది. మనం యూజ్ చేస్తున్నటువంటి డ్రెస్సులో ఖచ్చితంగా ఒక ఎమోషన్ అటాచ్ అయి ఉంటుంది. మీరు కావాలంటే చూసుకోండి, మీకు బాగా నచ్చిన డ్రెస్సు వేసుకున్నప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా, చాలా హ్యాపీగా, కంఫర్ట్ ఫీల్ అవుతారు. మీకు ఏదైనా డ్రెస్సు నచ్చట్లేదు, ఆ కలరో ఇంకోటో, అప్పుడు మీకు చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అంటే ఆ డ్రెస్సుకి ఒక ఎమోషన్కి అటాచ్మెంట్ ఉంటుంది. కాబట్టి ప్రతి డ్రెస్సు ఒక ఎమోషన్ని క్యారీ చేస్తూ ఉంటుంది. మనం ఏదైతే డ్రెస్సును యూజ్ చేయకుండా అలా వదిలేస్తామో దీన్ని ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఇచ్చేసే ముందు ఒక చిన్న ప్రాక్టీస్ చేసి ఇవ్వండి. ఆ డ్రెస్సుని దగ్గరికి తీసుకొని హ్యాపీగా దాన్ని ఒకసారి చూసి థ్యాంక్స్ చెప్పేసి, అంటే నాకు ఎన్నో సంవత్సరాలు నువ్వు సర్వీస్ ఇచ్చావు, థ్యాంక్ యూ, నేను నిన్ను డిస్పోజ్ చేస్తున్నాను, ఎవరికో ఇస్తున్నాను అని ఒక చిన్న కృతజ్ఞత భావంతో ఎవరికైనా ఇచ్చేయండి. లేకపోతే దేనికన్నా దాన్ని వాడేసుకోండి. కానీ వాడని దుస్తులు మాత్రం ఇంట్లో అస్సలు ఉంచుకోవద్దు. రెండవది, వాడనటువంటి చెప్పులు కానీ షూ కానీ, ఇది చాలా ముఖ్యం. చాలా ఇళ్ళల్లో షూలకు 5-6 జతలు ఉంటాయి, చెప్పులకు 5-6 జతలు ఉంటాయి, కానీ వాడేటివి 2-3 ఉంటాయి. మిగతా అన్నీ వాడకుండా అలా పడేసి ఉంటారు. ఏదైతే వాడకుండా ఉంటున్నామో దీనివల్ల చాలా, అంటే రాహు ప్రభావం అంటాం, ఇక్కడ మనకు నెగిటివ్ ఎనర్జీ అనుకోండి, ఇది క్రియేట్ చేస్తుంది. చెప్పులు షూ వల్ల చాలా ఎక్కువగా మనకు శాటర్న్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది మనకి ఇంటికి. శాటర్న్ ఎక్కడ ఉంటాడంటే, అంటే శని తాలూకా ఒక నెగిటివ్ ఎనర్జీ మనకు పిక్కలు, పాదాల వెనకాల భాగంలో మనకు శని స్థానం అంటారు మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా. కాబట్టి మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా మనం ఇంట్లో శుభ్రంగా కాళ్ళు కడుక్కోవాలి. ప్రత్యేకించి ఆ మిడాలు బాగా కడుక్కోవాలని చెప్తారు. ఎందుకంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా మనం బయటికి వెళ్ళి తిరిగి వచ్చే విషయం, ఎప్పుడు చెప్పులు షూ వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ చెప్పులు షూలో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే ఇంతకుముందు వీడియోలో చెప్పాం, ఆ షూలో కానీ మన సాక్స్లో కానీ కొద్దిగా ఉప్పు వెనకాల మిడిమికు తగిలే విధంగా ఒక ఉప్పు వేసుకెళ్ళండి, మనకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ రాదు మన ఇంట్లోకి అని చెప్పాం ఒకసారి వీడియోలో. కాబట్టి ఎప్పుడైతే మన షూలు, చెప్పులు ఉపయోగం లేకుండా అలా పక్కన పడేస్తామో దానివల్ల చాలా చాలా నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంటుంది. వాడితే వాడండి, రోజు శుభ్రపరచుకొని, లేకుంటే ఒక బాక్స్లో పెట్టుకోండి. అంతేగాని బాగా దుమ్ము పట్టేసి బూజు పట్టేసి ఉండి నెలకొకసారి 2 నెలలకు ఒకసారి దాన్ని క్లీన్ చేసుకొని వాడుకోవడం, మళ్ళీ దాన్ని అక్కడ పక్కన పెట్టేయడము, దీనివల్ల చాలా ప్రమాదం. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే వాటిని పెట్టే స్థానం. మనకు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కల్చరు లేకుంటే చిన్న ఇండ్లే అనుకోండి, మనకి ఈశాన్య ద్వారాలు ఉంటాయి. చాలా వరకు ఈశాన్య ద్వారం ఉంటుంది, అది ఉత్తర ఈశాన్యమో తూర్పు ఈశాన్యం ఉంటుంది. ఇప్పుడు చెప్పుల స్టాండ్ ఎక్కడ వదిలిపెడతాం? ఈ ఎంట్రన్స్ పక్కన వదిలిపెడతాం. అంటే ఆల్మోస్ట్ ఇటు అటు ఈశాన్యం దగ్గరే చెప్పులు ఉంటాయి. ఈశాన్యం దగ్గర చెప్పులు ఉండడమే కాకుండా మళ్ళీ పాడైపోయినటువంటి చెప్పులు ఉండడం, ఇది చాలా చాలా ఇబ్బంది, ఇంటికి చాలా నష్టాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి సరే, శుభ్రంగా ఉన్నటువంటి వస్తువు చెప్పులు అక్కడ పెట్టిన ఇబ్బంది లేదు, కానీ పాడైపోయినటువంటి వాడనటువంటి చెప్పులు షూ కానీ ఖచ్చితంగా ఆ యొక్క మన డోరు పక్కన ఎక్కడా కూడా ఉంచకూడదు. కాబట్టి రెండోది, వాడని చెప్పులు షూ అంటే వెంటనే బయటకు పండేయండి. మూడవది, పగిలిపోయినటువంటి గ్లాస్ మెటీరియల్ ఏమైనా ఉంటే మీ ఇంట్లో ఇమ్మీడియట్గా డిస్పోజ్ చేసేయండి. దీనివల్ల చాలా చాలా నెగిటివ్ ఎనర్జీ మనం అట్రాక్ట్ చేస్తాం. ఈ నెగిటివ్ ఎనర్జీ మనీ ఫ్లోనే ఆపేస్తుంది, ఫస్ట్ మనీ ఫ్లో. కాబట్టి ఇప్పుడు గోడ గడియారాలు ఉంటాయి, అవి బ్రేకేజెస్ ఉంటాయి, అంటే చీలుంటాయి అంతే, పూర్తిగా పలిండవు, అవి వాడేస్తూ ఉంటాం, అవి వాడద్దు. అద్దాలు ఉంటాయి, చీలుంటాయి, లేకుంటే ఒక మూల ఇరుగుంటుంది, మళ్ళీ దాన్ని అలా కంటిన్యూ చేస్తూ ఉంటాం, వాడకండి. ఫ్లవర్ వాజెస్ ఉంటాయి,
ఇంకేదైనా గ్లాస్ బాటిల్స్ ఉంటాయి, గ్లాస్ మెటీరియల్స్ ఉంటాయి, అవి టాయ్స్ ఉంటాయి, గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి, కింద పడి ఏదో చిన్న బ్రేకేజెస్ ఉంటాయి, వెంటనే దాన్ని డిస్పోజ్ చేసేయండి. దాన్ని అసలు వాడకండి. దీనివల్ల చాలా చాలా నెగిటివ్ ఎనర్జీ మనము అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మన మనీనే బ్లాక్ చేస్తూ ఉంటాయి. మనం చేసే అఫర్మేషన్లు, హోపునోపునో ఇవన్నీ ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఇంట్లో ఇటువంటివి బ్లాక్ చేస్తూ ఉంటే మనకు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. కాబట్టి ఆ బ్రోకెన్ గ్లాస్ ఐటమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా డిస్పోజ్ చేసేయండి. తర్వాత 4వది, మనకు ఎమోషన్ బ్లాక్ చేసేటటువంటి మెమొరీస్, అంటే చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి జ్ఞాపకాలని ఉంచుకోవడం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, జ్ఞాపకాలు ఉండొచ్చు, తప్పేం లేదు. వాళ్ళ ఫోటో ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఉంటాయి, వాళ్ళు కూర్చున్న కుర్చీ ఉంటాయి, లేదా పెద్దోళ్ళు, ముసలోళ్ళు, తాతలు కూర్చున్నటువంటి కుర్చీ పెట్టుకుంటాం. కానీ అది కుర్చీలో చూస్తే ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఆ కుర్చీని చూసినప్పుడు ఆ వ్యక్తి గుర్తుకు రావడం, ఆ ఎమోషన్ క్యారీ అవ్వడం, ఇది చాలా చాలా ప్రమాదం. ఆ వ్యక్తి తలకు వాచ్లు ఉండడం, ఆ వ్యక్తులు వేసుకున్నటువంటి డ్రెస్సులు ఉండడం, ఇవి కేవలం ఒక వాచ్గా ఉపయోగించినంత మాత్రం నష్టం లేదు. కానీ ఒక ఎమోషన్ మాత్రం అటాచ్ అవ్వకూడదు. దీనివల్ల నష్టం ఏమిటంటే ఇద్దరికీ నష్టం. ఇక్కడ బాధపడుతున్నటువంటి మనకు నష్టం, మనకు బ్లాకేజెస్ క్రియేట్ అవుతాయి. రెండవది, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి జీవి కూడా ఇక్కడ తదనంతరం ఈ జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళొక జీవితం కోసం వాళ్ళ యొక్క ప్రయాణం వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. ప్రతి జీవి అలాగే కొనసాగాలి, ఇది సృష్టి ధర్మం. కాబట్టి మనం ఎప్పుడైతే ఎమోషనల్గా ఎక్కువ అటాచ్ అవుతామో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు, ఆ ఆత్మ ఎక్కడుందో, ఏ స్థితిలో ఉందో, సద్గతి లభించడానికి ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇది ఒక బ్లాకేజెస్గా ఉంటుంది. వాళ్ళు కూడా కొంచెం ఎటు తృప్తిగా వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళు వెళ్ళాల్సిన చోటుకు వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళకుండా కూడా మనం ఆపేస్తూ ఉంటాం. ఈ విధంగా 2 రకాలుగా, ఇటు వాళ్ళకి మనకి కాకుండా మనతో పాటు ఇంతకాలం జీవించారు, దురదృష్టవశాత్తు మనం వారిని కోల్పోయాం, వారికి సద్గతి లభించాలి, ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అనే ఒక తృప్తిగా, మనస్ఫూర్తిగా వాళ్ళని విడిచిపెట్టాలి. మనం హ్యాపీగా ఉండండి, ఎక్కడున్నా ఆనందంగా ఉండండి, మేము కూడా ఆనందంగా ఉంటాం. ఇప్పుడు కేవలం మీరు గుర్తొస్తారు కానీ వెంటనే గుర్తొచ్చిన వెంటనే ఏడ్చేయడం, ఇది ఎమోషన్స్ అటాచ్ అవ్వకూడదు. ఎమోషన్, మనం ఎంత ఎమోషన్ లేకుండా ఎంత హ్యాపీగా ఉంటామో ఆ ఆత్మ కూడా అంత హ్యాపీగా, ఫ్రీగా వెళ్ళాల్సిన చోటుకి వెళ్తుంది. ప్రతిదీ కూడా ఇది టెంపరీ రిలేషన్షిప్పే, మళ్ళీ ఇంకో రిలేషన్షిప్తో వెళ్తుంది ఆ ఆత్మ, వెళ్ళనివ్వాలి మనం. అంతేగాని వాటితో మనం ఆ జ్ఞాపకాలతో పట్టుకొని మనల్ని మనం ముందుకు వెళ్ళకుండా చేసేసి, వాళ్ళని కూడా ముందుకు వెళ్ళకుండా చేసేసి, ఇది ఇటువంటివి మనం చేయకూడదు. కాబట్టి కొంత మెచ్యూరిటీతో మనం ఆలోచించాలి. ఆఖరిది ఫ్రీ ఎయిర్. ఎక్కడ కిటికీలు ఏమన్నా ఉంటే, ఎప్పుడు కొంతమంది కిటికీలు ఉంటాయి కానీ ఎప్పుడు వేసేసే ఉంటారు. సో ఫ్రీ ఎయిర్ కొద్ది కూడా రానివ్వరు అసలు. ఎయిరు, వెంటిలేషన్, వెలుతురు, గాలి వచ్చే విధంగా పెట్టాలి. అసలు ప్రతి ఇంటికి కూడా ప్రత్యేకించి ఉత్తరంలో, సెకండ్ తూర్పులో ఒక కిటికీ కానీ ఒక ద్వారం కానీ ఉండి తీరాల్సిందే. అది ఎప్పుడు కూడా ఓపెన్లో ఉండాలి. ఉత్తరం కానీ తూర్పు కానీ ఎప్పుడు ఓపెన్లో ఉండేలా చూడండి. అక్కడి నుంచి గాలి కానీ వెలుతురు కానీ వస్తూ ఉండాలి. అది మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చేటటువంటి డైరెక్షన్. అక్కడి నుంచి మనకు ఎంత ఎనర్జీ వస్తే అంత హ్యాపీగా ఉంటాం. ఆ ఏరియాస్ని ఎప్పుడు కూడా బ్లాక్ చేయకుండా చూడండి. కాబట్టి ఈ 5టిని అవాయిడ్ చేసి మనం ఇంట్లో ఉన్నటువంటి ఆ బ్లాకేజెస్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకొని మనకు మంచి ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఒకసారి రిపీట్ చేస్తాను, వినండి. పాడైపోయినటువంటి దుస్తులు, వాడనటువంటి దుస్తుల్ని వెంటనే డిస్పోజ్ చేసేయండి. రెండవది, మనం ఉపయోగించినటువంటి చెప్పులు కానీ, షూలు కానీ ఏమైనా ఉంటే వాటిని బయటపడేయండి. మూడవది, మనం బ్రేక్ అయిపోయినటువంటి గ్లాస్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే వాటిని బయటపడేయండి. 4వది, చనిపోయినటువంటి వ్యక్తుల తాలూకు జ్ఞాపకాలు, మనల్ని ఎమోషన్ గురించేటటువంటి జ్ఞాపకాలు ఏదైనా సరే వెంటనే మనం బయటకు పెట్టేసి ఫ్రీ ఫ్లో, ఎయిర్ ఫ్లో కానీ, లైట్ ఫ్లో కానీ రాకుండా ఆపుతున్నవి ఏమైనా ఉంటే దాన్ని మొత్తం క్లియర్ చేసుకోండి. ఈ 5టిని చేసుకుంటే మనకు మంచి మనీ ఫ్లో మనకు స్టార్ట్ అవుతుంది. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. చేసిన వెంటనే ఒక 1 వీక్లో మనకు ఆ డిఫరెన్స్ మీకు కనబడుతుంది. స్వస్తి.